ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్రం హై అలర్ట్ అయింది. పాకిస్తాన్ కూడా దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 4 ప్రత్యేక ప్రాంతాలు నాలన్ నగర్, చంపాపేట్, గోల్కొండ, సికింద్రాబాద్లలో మాక్ డ్రిల్ నిర్వహించింది. గురువారం ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని సిటీ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సింధూర్ పేరుతో కూడా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టుల స్థావరాలను మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలో కూడా టెర్రరిస్ట్ స్థావరాలను మట్టుపెట్టడంతో పాటు ఈ దాడిలో కూడా 100 మంది వరకు ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు కూడా చనిపోయిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా పాకిస్తాన్ ధీటుగా సమాధానం చెప్తాము భారత్ కంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ అభ్యాస్ పేరుతో అంటే మాక్ డ్రిల్ని కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్లు నిర్వహించింది. అదే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కూడా ఈ మాక్ డ్రిల్లు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కూడా తెలంగాణలో కూడా మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటలకి మాక్ డ్రిల్ జరిగింది. అయితే 4 ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలని కూడా సెలెక్ట్ చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. ప్రధానంగా ఈ మాక్ డ్రిల్కి సంబంధించి నానల్ నగర్, చంపాపేట్, గోల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ జరిగింది. అయితే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ ఏదైతే ఇండియా మీద దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అప్రమత్తం అవ్వాలనే పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి ఈ మాక్ డ్రిల్లో కూడా వివరించారు. అయితే దీనికి సంబంధించి ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ సెలెక్టెడ్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ని మొత్తం ఆపరేట్ చేశారు. అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో కూడా ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ మాక్ డ్రిల్ అంటే ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ గాయాల పాలైన వారు ఏ విధంగా వారిని ఆసుపత్రికి చేర్చాలి అంటూ ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే దీనికి సంబంధించి ఫైర్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ ఇతర ముఖ్యమైన వింగిల్కి సంబంధించిన అధికారులతో కూడా అక్కడ మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వివరించి ఏ విధంగా అంటే ఆందోళన చెందొద్దు. సివి ఆనంద్ కూడా ఒకటి చెప్పారు, ఇది కేవలం మాక్ డ్రిల్కి సంబంధించే ఎలాంటి ఇబ్బందులు జరగవు, మనకు ఎలాంటి యుద్ధం ముప్పు పొంచి లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. రేపు సాయంత్రం ఒక ప్రత్యేక ర్యాలీని కూడా అంటే దీనికి ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీ అంటూ కూడా ఒక పేరు అయితే పెట్టిన పరిస్థితుంది. అయితే సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కూడా ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. భద్రతా దళాలకు సంబంధించిన సంఘీభావ ర్యాలీ కూడా తీయాలని కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ బంగ్లాదేశ్ అంటే హైదరాబాద్లో బంగ్లాదేశ్తో పాటు మిగతా దేశాల వారిని కూడా గుర్తించి ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకమైన ప్రాంతాలు ఏదైతే ఆ ప్రాంతాలను ఖచ్చితంగా ప్రత్యేకమైన భద్రత కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకో విషయం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా కూడా మిస్ వరల్డ్ పోటీలు కూడా నిర్వహిస్తుంది. ఈ రోజు నుండి ఈ నెల 31 వరకు కూడా నిర్వహిస్తుంది. 120 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు దానికి సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కూడా హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాలను కూడా పాకిస్తాన్ టార్గెట్గా చేసుకుందంటూ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కూడా హైదరాబాద్కు అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే తలెత్తకుండా, అదేవిధంగా వచ్చినా కూడా వాటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలంటూ కూడా అధికారులకు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే రక్షణ రంగానికి సంబంధించి హైదరాబాద్ కీలక ప్రాంతంగా చెప్పాలి. ఈ రక్షణ విభాగానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి
కీలకంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా దానిపై కూడా ఫోకస్ పెట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మరొక వైపు ఇటు అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. అదేవిధంగా మంత్రులు అందరూ దీనికి సంబంధించి అందరూ అందుబాటులో ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా అత్యవసర సర్వీస్ అందించే ఉద్యోగాలకు సంబంధించి సెలవులు కూడా రద్దు చేయమని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రత్యేకంగా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడంతో పాటు దీనికి సంబంధించి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. సో ఈ క్రమంలో కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంతోనే హైదరాబాద్లో కూడా తెలంగాణలో ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా ఉగ్రవాద ప్రాంతాలపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు నగర కమిషనర్ సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు వీసాలతో ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వారిపై కూడా ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా ఓల్డ్ సిటీ సమస్యాత్మక ప్రాంతమైన ఓల్డ్ సిటీ కూడా ఓల్డ్ సిటీతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న నేపథ్యంలో కూడా వాటిపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా భద్రతకు సంబంధించి సీరియస్గా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.